వ్యాసరూపాయ విష్ణవే. నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంటే వ్యాసుడే మనకి విష్ణు రూపము, విష్ణువే వ్యాస రూపము. సో అలాంటి వ్యాసుడు బ్రహ్మ నిధి అన్నమాట. అంటే జ్ఞానానికి ఒక మహాసముద్రం లాంటి వాడు. సో అలాంటిది నేడు వ్యాస భగవానుని జన్మించినటువంటి జన్మదినం. దాన్నే మనం గురు పౌర్ణిమ అంటాము, వ్యాస పౌర్ణిమ అంటాము. 1994లో మనకి శంకర్ దయాళ్ శర్మ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒమన్ దేశానికి పర్యటనకు వెళ్తాడు. సో ఒమన్ దేశంలో అక్కడ రాజు లేదా ప్రెసిడెంట్ ఎవరిని కూడా రిసీవ్ చేసుకునే అక్కడ ఆచారం లేదు. కానీ శంకర్ దయాళ్ శర్మ గారు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్కి వెళ్తారో అప్పుడు ఒమన్ అధ్యక్షుల వారు ఒక పెద్ద కారుతో అక్కడికి వెళ్ళి వారిని సాధారణంగా ఆహ్వానించి కారు దగ్గరికి వచ్చేసిన తర్వాత డ్రైవర్ని దించేసి డ్రైవర్ స్థానంలో కూర్చుండి అలా నడుపుకుంటూ తన భవనానికి తీసుకొస్తూ ఉంటే మీడియా మిత్రులందరూ ఆశ్చర్యపోతారు. ఆ దేశంలో అసలు ఆహ్వానించాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నేరుగా మన రాష్ట్రపతి గారు అక్కడికి వెళ్ళాలి. అప్పుడు కార్యక్రమం పూర్తయ్యాక మీడియా మిత్రులు వారిని ప్రశ్నిస్తే అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు ఇలా ప్రవర్తించారంటే వారు చెప్తారు, నేను పూణేలో చదువుకున్నప్పుడు నాకు శంకర్ దయాళ్ శర్మ గారు గురువు, అంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గురు. సో ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్నట్టుగా గుకారచ్చ అంధకారచ్చ రుకారస్థ నిరోధ. అంటే గు అంటే చీకటి, రు అంటే వెలుతురు. సో మనకి చీకటి నుంచి వెలుతురును చూపించేవాడు గురువు. సో అలాంటి గురువు చాలామంది ఈ ప్రపంచంలో గురువులు ఉన్నారు. గురువులకి గురువు ఆది గురువు. ఎందుకంటే ఆ వేదాలను మనకు 4 వేదాలుగా విభజించి మహాభారతాన్ని అందించినటువంటి మహానీయుడు, మహాత్ముడు, జ్ఞానానికి బ్రహ్మనిధి. సో వారి నుంచి మనకు ఒక వెంట్రుక జ్ఞానం వచ్చినా మన జీవితంలో ఉద్ధరించబడతాం, మన జీవితం ధన్యమవుతుంది. కాబట్టి మీ అందరికీ మేమేదో చిన్న సేవ చేస్తూ ఉన్నాం, చిన్నగా గురువులం. వారి జ్ఞానంలో మాకు ఒక వెంట్రుక జ్ఞానం కూడా లేదు. సో మీ అందరూ మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని సన్మానించినందుకు, మా బాధ్యత మీకు పెంచినందుకు ఇంకా మీకు ప్రత్యేకంగా గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ వ్యాస భగవానుడు ఆ జ్ఞానాన్ని ప్రసాదించి మీరంతా జీవితంలో ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా, సంతోషంగా, ఆనందంగా వర్ధిల్లాలని భావిస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.